హలో ఎవ్రీవన్. సండే నుండి అయితే మా పిల్లలకి పిజ్జా చేస్తా అని ఊరిస్తున్నా కానీ చెయ్యట్లేదు. ఇప్పుడు చేస్తా, ఈవినింగ్ చేస్తా, రేపు చేస్తా అనుకుంటూ దాటేసుకుంటూ వచ్చాను. ఈ రోజుకైతే కుదిరింది. బయటేమో ఫుల్ వర్షం కొడుతుంది, బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. పిజ్జా సాస్ లేకున్నా కూడా ఇంట్లో ఉన్న వాటితోనే పిజ్జా అయితే చేస్తున్నాను. చేయడం అయితే మొదటిసారి ఎలా వస్తుందో అనుకున్నాను. క్యాప్సికమ్, టమాటా, ఉల్లిగడ్డ డెకరేట్ చేసుకొని చీజ్ వేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్, తర్వాత లో ఫ్లేమ్లో 10 మినిట్స్ అయితే చేసుకున్న తర్వాత టేస్టీ పిజ్జా అయితే రెడీ అవుతుంది. ఈ విధంగానైతే చేశాను. బయట కొనే దానికన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే ఎమ్మిగా లాగించేయచ్చు కదా. మొన్న సండే షార్ట్ వీడియోలో మోర్కి వెళ్ళామని చెప్పాను కదా. యాక్చువల్లీ బటర్ ఇంకా చీజ్ కోసం అయితే వెళ్ళాము. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతారు కదా, ఇంట్లోనే చేద్దామని అనుకున్నాను. నేనే ఒక దిక్కు ఎలా వస్తుందో అని చేస్తూ ఉంటే మా పిల్లలైతే నీకు చేయొచ్చా మమ్మీ, తింటామా లేదా, బయట కొన్న దాని లెక్క వస్తుందా లేదా అనే ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. నీ దాటుకొని ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలన్న దృఢ సంకల్పంతో అయితే చేశాను. పట్టుదలతో చేస్తే సమరం అనే సాంగ్ పాడుకుంటూ మరీ చేశాను. నా పిజ్జాకి అయితే 100కి 80% అయితే ఓకే. ఎందుకంటారా, పిజ్జా సాస్ ఉంటే బాగుండు అనిపించింది. దానివల్లే టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. టమాటో సాస్తో చేశాను కదా, అదే ఫ్లేవర్ వచ్చింది. ఓకేలేండి, ఎవరికైనా ఫస్ట్ టైంకే రాదు కదా. ఈసారి చేసినప్పుడు అయితే పిజ్జా సాస్తో చేస్తాను. సరేలేండి, ఓకే కానీ కుదిరితే ఒక లైక్ ఇవ్వచ్చుగా. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.